1995లో అయినప్పటి నుంచి, ఎందుకంటే నేను అప్పుడే పార్లమెంట్ సభ్యులుగా కూడా 96 అయినాను. అప్పటి నుంచి కూడా ఇప్పుడు గమనిస్తాను, అతను ఇప్పటికే 4 మార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. సమైక్య ఆంధ్రప్రదేశ్కే 2 మార్లు అయినాడు, విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి కూడా 2వ మారు కూడా ముఖ్యమంత్రి అయినాడు. ఎప్పుడు కానీ అతను రాజకీయంగా ఇంత అప్రదతా భావం లేక ఎప్పుడు పోయిందని ఎప్పుడు గమనించలేదు. ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు ఇంత పూర్తిగా కూడా ఇప్పుడు అతని పైన అతను నమ్మకం లేకుండే పరిస్థితుల్లో రాజకీయంగా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈ 20 నెలల్లో ఆయన ఇచ్చిన హామీలు ఎక్కడ కానీ అమలుపరచుకోకుండా, పూర్తి స్థాయిలో కాదు, కేవలం ఒక 2-3 హామీలు తప్ప మిగతా స్థాయిలో కూడా పూర్తిగా కూడా వైఫల్యం చెందాడు. ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యంగా వారు ముఖ్యమంత్రి, ఆయన తనయుడు, మిగతా ఈ ప్రభుత్వం చేస్తున్న